హైడ్రా ఆంధ్రప్రదేశ్ కూడా వస్తే బాగుండు అని కోరుకునేటువంటి వాళ్ళు ఇప్పటికీ ఎంతమందో. హైడ్రా పురుడు పోసుకొని ఏడాది దాటింది. దీంట్లో విజయాలన్నీ అపజయాలన్నీ అనేటువంటిది ఒక ప్రశ్న అయితే, ఎన్నో సందేహాల నీడలు కమ్ముకున్నటువంటి ఈ నేపథ్యంలో హైడ్రా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి అనేటువంటి దానిపై ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఐపీఎస్ సార్ ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాతు. రంగనాథ్ గారు నమస్తే. నమస్తే, వెల్కమ్ టు డయల్ న్యూస్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, మీకు చాలా హెక్టిక్ షెడ్యూల్లో కూడా డయల్ న్యూస్కి సమయం ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మస్ట్ సాల్యూట్ టు హైడ్రా అండ్ బై ద సేమ్ వే మీకు కూడా, ఎందుకంటే చాలా ఉన్నత లక్ష్యంతో పుట్టింది హైడ్రా అండ్ బై ద సేమ్ వే ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా కూడా మీరు దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. చూసే వాళ్ళకి ఇది చాలా బోస్టింగ్గా అనిపిస్తుందేమో, కానీ హైడ్రా లక్ష్యం అర్థమైతే ఉంటుంది. కానీ హైడ్రా దారి తప్పింది, హైడ్రా ఒత్తిళ్లకు లోనవుతోంది, హైడ్రా గురి తప్పింది అనేటువంటి ఆరోపణలకు ఏం సమాధానం చెప్తారు? నేనేది ఇప్పుడు అది జనరల్గా ఫస్ట్ నుంచి కూడా మొదలెట్టినప్పటి నుంచి, అంటే హైడ్రా పుట్టినప్పటి నుంచి ఇదే మొదలెట్టారు. హైడ్రా అనేది ఏంటంటే ఒక ఆపోజిషన్ని టార్గెట్ చేసే సంస్థ, ఒక వసూళ్ళకి తెరలేపిన సంస్థ, వసూళ్ళ కోసం అని చెప్పి తయారు చేసిన సంస్థ, రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బును గుంజడానికి పెట్టినటువంటి ఒక ఇది వ్యవస్థ. ఇది అనేది డే వన్ నుంచి ఉన్నాయి ఇది. సో గురి తప్పింది, దారి తప్పింది అనేది ఇప్పుడు అంటే మొదటి రోజు నుంచి ఇదే మాట వస్తుంది. అంటే ఎవరి నుంచి వస్తుంది? ఎవరెవరైతే కనుక వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇలానే మాట్లాడుతారు. క్రమేపీ అర్థమైంది ఈ 1 yearలో హైడ్రా అనేది అది దారి తప్పిందా, గురి తప్పిందా, వసూళ్ల సంస్థనా, లేకపోతే ఎవరన్నా రాజకీయ కోణంలో పనిచేస్తున్న సంస్థన అనేది ఈ 1 year ఇప్పుడు మనం చూద్దాం. ఈ 15 నెలల్లో జరిగింది దాంట్లో. సో ఇప్పుడు చూస్తే కనుక ఎక్కడ ఎంతమంది రాజకీయ నాయకులు అదర్ దెన్ రూలింగ్ పార్టీ కాకుండా అపోజిషన్ వాళ్ళ మీద పోయిందనేది లెక్కేస్తే కనుక యాక్చువల్గా రూలింగ్ పార్టీ వాళ్ళ మీద ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో నెంబర్ 1. నెంబర్ 2, వసూళ్ల సంస్థ అంటే కనుక దాని ఒక్క దగ్గర కూడా ఆధారం లేదు. మేమే ఎన్నో కేసులు పెట్టాం. హైడ్రా పేరు చెప్పి వసూలు జరుగుతున్నాయంటే కనుక మేము వసూలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద చాలా కేసులు పెట్టాం. సో దాదాపు మోర్ దెన్ 15 కేసెస్ ఇట్లాంటి బుక్ అయినాయి హైడ్రా చెప్పింది. సో అది నెక్స్ట్. మూడోది, దారి తప్పిన సంస్థ అంటే దానికి మరి ఆధారాలు ఏదో చెప్పాలి. అంటే ఇది జనరల్గా బిల్డ్ చేసిన ఒక ఫాల్స్ నెరేటివ్ డే వన్ నుంచి. అంటే మేము పని చేయకముందే, నడవకటం రాత కాకముందే ఇతను నడవలేడు లేదా ఇతను కుట్టివాడు అని చెప్పినట్టు ఉందన్నమాట అసలు, ఇంకా పాకుతున్న వయసులోనే. సో అంటే మేము స్టార్ట్ అయినప్పటి నుంచే, మొదలెట్టినప్పటి నుంచే అటువంటి ఏదంటే ఒక ఫాల్స్ అపోహల్ అనేది బిల్డ్ చేయడం అనేది జరుగుతూ వచ్చింది. సార్, ఒక సామాన్యుడి తరపున, ఒక పేదవాడి తరపున ఉండి ఒక జర్నలిస్ట్గా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. ఒక చెరువు పక్కన తాత్కాలిక నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్నటువంటి పేదవాడి ఇంటిపైకి, గుడిసెలపైకి బుల్డోజర్లు వెళ్ళాయి, హైడ్రా అధికారులు వెళ్ళారు. ఎక్కడో ఒక దగ్గర 2-3 విల్లాలు కూల్చేశారు. కానీ ఏ పొలిటీషియన్ల జోలికి, అలాగే పెద్ద పెద్ద భవంతుల జోలికి హైడ్రా వెళ్ళలేదు అనే విమర్శను ఒప్పుకుంటారా? మీరు ఒకటి నేను అడిగేది కూడా, ఇప్పుడు చాలా చోట్ల చెరువుల పక్కన మీరు అంటున్నారు ఏది పేదవాడిది కూలగొట్టారని అంటున్నారు. ఎగ్జాంపుల్ బతుకమ్మ కుంట 10 ఎకరాలు మొత్తం బస్తీ అంతా మొత్తం ఆక్రమితమైంది. అది కూలగొట్టామా? కూలగొట్టలేదు కదా. ఖాళీ ఉన్న 5 ఎకరాలు తీసుకున్నాం. ఓకే, ఎన్ కన్వెన్షన్ చేసింది పోయిన సంవత్సరం ఆగస్టు 24. అది కూలగొట్టిన రోజు, ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిన రోజు ఆ పక్కన వేరే బస్తీ ఉంది అసలు, అదే ఎఫ్టీఎల్, దాన్ని టచ్ చేయలేదే. సో మేము టచ్ చేసింది ఓన్లీ ఒక సున్నం చెరువులోనే. సున్నం చెరువులో కూడా ఎందుకు, దాంట్లో ఉన్న ఉద్దేశాలు వేరే ఉద్దేశాలు ఉన్నాయి. అక్కడ వాటర్ ట్యాంకర్ బిజినెస్ దాని మీద నడుస్తూ మొత్తం అక్కడ జరుగుతున్న దాన్ని అదొక్క దగ్గరే చేసింది. ఇంకా వేరే దగ్గర ఎక్కడ కూడా గుడిసెలు తీసింది ఎక్కడ లేదు. గుడిసెలు అంటే చిన్న షెడ్స్ అనేది. అది ఎందుకంటే మోటివేటెడ్గా పెట్టింది, అది పెట్టి చేస్తున్నారు. ఒక వ్యాపారం ఆ చెరువు మీద డిపెండ్ అయ్యి మొత్తం చేస్తూ దాని తర్వాత మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా దాన్ని ఇచ్చాము. సో లెట్స్ టాక్ ఇన్ డీటెయిల్ అబౌట్ మాదాపూర్ సున్నం చెరువు. రైట్, ఎందుకంటే మాదాపూర్ సున్నం చెరువు దగ్గర ఏర్పాటు చేసుకున్నటువంటి తాత్కాలిక నివాసాలని హైడ్రా కూల్చేసినప్పుడు సార్, చిన్న పిల్లలు, కనీసం మా పుస్తకాలు తీసుకోవటానికి కూడా మాకు సమయం ఇవ్వలేదు, మా బ్యాగులు తీసుకోవటానికి కూడా మాకు సమయం లేదు అంటున్నా కూడా ఇంత మరీ కరగకుండా ఉంటారా హైడ్రా? ఇదే నేను చెప్పేది. ఇది ఎవరు చూపిస్తుంటారు? ఇది చూపించేవాళ్ళు ఎవరు? ఆ చిన్నపిల్లల్ని చూపించేది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చూపిస్తారు, ఒక సెక్షన్ ఆఫ్ సోషల్ మీడియా కానీ, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ దీన్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూపిస్తారు. ఓకే, అది చూపించి స్కూల్ బ్యాగులు పోవటం అంటే దాంట్లో ఒక రకమైన సింపతి జనరేట్ చేయడానికి చేపించి దాన్ని అప్పుడు, ఇది కూడా ఎప్పుడు లాస్ట్ ఇయర్, దిస్ వాజ్ ఇన్ ఆగస్ట్ అగైన్, లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో జరిగినటువంటిది. ఆగస్ట్ ఐ థింక్ 30th ఎప్పుడు జరిగింది. సో ఆ టైంలో జరిగినటువంటి సో చెప్తున్నారు. బట్ దాని వెనకాల ఇప్పుడు మన సేమ్ ఎగ్జాంపుల్ కొండాపూర్లో మేము చేసాం 36 ఎకరాలు 3,600 కోట్ల ఆస్తుంది కొండాపూర్, ఇది మనం చేసినటువంటి దాంట్లో.
సో చేస్తే గుడిసెలు కొన్ని అక్కడ దాంట్లో వేశారు, షెడ్లు వేశారు. తీసినప్పుడు ఆ షెడ్లు వేసినప్పుడు కూడా ఇట్లానే చెప్పారు, పేదల మీదకి వస్తుంది అంతా ఇదని చెప్పేసి. 3,600 కోట్లు ఒక 11 మంది కుటుంబాలు ఉంటుందా వాళ్ళ చేతిలో? ఉంటే వాళ్ళు పేదవాళ్ళు ఎందుకు అవుతారు అసలు? వాళ్ళు ఆ చిన్న చిన్న షెడ్లు ఎందుకు ఉంటారు? దేర్ ఇస్ అ బ్యాక్గ్రౌండ్, వెనకాల సీన్ వేరుగుంటుంది. పైకి కనపడేదంతా నిజం కాదు, వెనకాల లోతైన కథలు వేరుంటాయి. దానికి కొన్ని చోట్ల ఆధారం ఉంటాయి, కొన్ని చోట్ల ఆధారాలు ఉండవు. ముందు చూపించేదంతా ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్, మెరిసేదంతా బంగారం కాదు, పైకి కనపడేది కాదు, వెనకాల నడిచే కథ వేర్లు ఉంటాయి. ఇప్పుడు సేమ్ థింగ్ ఎగ్జాంపుల్ మీకు 307 సర్వే నెంబర్ ఉంది గాజుల రామారంలో కూడా మేము 260 ఇల్లులు కూలగొట్టాం ఇక్కడ. అంటే రూమ్స్ లాగా కడుతున్నది. కూలగొట్టని వేల సంఖ్యలో ఉన్న ఇల్లులు. ఎవడు కూడా కూలగొట్టిన ఈ 220 ఇల్లులు అంటే ఈ రూములు ఏదైతే కనుక కట్టి ఇంకా దానికి డోర్లు పెట్టలేదు, కిటికీలు పెట్టలేదు, లేదా లోపల ఇంకా ఏది అసలు ఎస్టాబ్లిష్ కాలేదు. హైడ్రా వస్తున్నారని కానీ 2 సిలిండర్ ఏదో పెట్టి దాంట్లో పెట్టి చేసిన వాళ్ళు కొన్ని ఉన్నాయన్నమాట. డోర్లు కూడా లేవు వాటికి. అవి తీసాము. ఆడ వేల సంఖ్యలో అప్పటికే ఆక్రమించినటువంటిది ఉన్నదాన్ని ఎక్కడ టచ్ చేయలేదు. దాన్ని మాట్లాడరు ఎవరు, ఆ తీయని దాని గురించి మాట్లాడరు. తీసిన దాన్ని మీరు చెప్తూ పేదవాళ్ళని నలుగురు ముందు పెడతారు. ఈ ఎన్ని రోజులు అండి ఈ డ్రామాలు? ఇంకా ఎన్ని రోజులు ఇలా చేస్తే కనుక మనం కాపాడుకోగలుగుతాం? మనం ఇన్నాళ్ళు ఇదే కదా చేసుకుంటూ వచ్చింది. లాస్ట్ మన కొన్ని సంవత్సరాల కొద్ది ఇదే చేసుకుంటూ వచ్చాం కదా. అందుకోసం కదా మన భూములన్నీ పోయినాయి, మన చెరువులన్నీ మాయమైనాయి, మన నాలాలు పోయినాయి, మన గవర్నమెంట్ భూములు పోయినాయి. ఇంకా చేసుకుంటూ పోదామంటే కనుక ఎప్పుడు కాపాడుతాం భూముల్ని? ఈ ముందు చూపించేది ఇదంతా నాటకము, జనాల్ని చూపించి కొంతమందిని పెట్టి ఇంట్రెస్టెడ్ వాళ్ళని చూపించి పెట్టేది. ఇవన్నీ మీకు ఎగ్జాంపుల్గా తేటతల్లని చేస్తున్నాం, మొత్తం చెప్తున్నాం. సార్ మా భూమి కబ్జా అయింది, కాపాడండి. ఇదిగో ఆ వ్యక్తి ఈ నాలా కబ్జా చేశాడు, దాన్ని దయచేసి డెమాలిష్ చేయండి. ఇలా అందరూ వినతులతో ఇప్పుడు హైడ్రా దగ్గరికి వస్తున్నాం. నాకు తెలిసి అన్అఫీషియల్గా 15,000కు పైగా ఫిర్యాదులు హైడ్రా వద్దకు ఉన్నాయి. సాధ్యమయ్యే పనేనా? అంటే ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకి ఇప్పుడు లొంగకుండా. మీకు ఇంకోటి విజయ్, మీకు నేను ఇది కూడా చెప్పాలనుకున్నాను సార్. ఒకవేళ మీరు ఇందాక ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు, హైడ్రా అనేది ఒక వసూళ్ల సంస్థగానో లేకపోతే ఇది దీన్ని వెనకాల బ్లాక్మెయిలింగ్ చేయడం కోసం లేకపోతే రాజకీయ పరమైనది ఉంటే కనుక ఇంత హైడ్రాకి ఇంత పరిసర ఆధారణ ఉండదు. ప్రజలు ఎందుకు వస్తున్నారు? ఇవన్నింటిని అతీతంగా చేస్తారనేటప్పుడే వస్తున్నారు. ఎందుకంటే అక్కడ చాలామంది కింద రూలింగ్ పార్టీ వాళ్ళు ఉన్నా కానీ కూడా నిర్దాక్షిణ్యం కూలగొడుతున్నాం అనమాట. వాళ్ళు అక్కడ అడ్డుపడ్డా కానీ పక్కన లాగేసి కూలగొడుతున్నాం అనమాట. అందుకోసమే ప్రజలు ఇంత పెద్ద ఎత్తున వస్తున్నారు. మీరు ఒకసారి ప్రజావాణి చూస్తే కనుక అర్థమవుతున్నారు. అన్డౌటెడ్లీ సార్, నేను ప్రజావాణి చూస్తే ఇక్కడికి వచ్చేవాళ్ళు వచ్చే కంప్లైంట్స్ న్యాచురల్గా ఎవరైనా కానీ ఫస్ట్ రూలింగ్ పార్టీ వాడి దగ్గరికి వెళ్తాడు. ఎవడో నాకు తప్పు చేసిన వాడు ఎవరు ఉంటే రూలింగ్ పార్టీ వాడి దగ్గరికి పోతాడు. పోయి నా భూమిని కాపాడండి అని అంటాడు. కాపాడితే నీకు ఇంత నాకంత అని మాట్లాడతాడు. జనరల్గా జరిగేది అదే కదా. సో ఇన్నాళ్ళు జరుగుతూ వచ్చింది అదే. ఇది కాదనుకొని ప్రభుత్వం హైడ్రాని తీసుకొచ్చింది అనమాట. తీసుకొచ్చినప్పుడు అది తప్పకుండా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇచ్చింది. ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయం అని చెప్పి ఇచ్చాను అనమాట. వాళ్ళ ఆర్టికల్లో రాశారు, ఇట్స్ అ వెరీ వెరీ హిస్టారికల్ డెసిషన్, ల్యాండ్మార్క్ డెసిషన్ ఇట్లాంటి క్రియేట్ చేయడం అనేది. ఎందుకంటే ఒక గవర్నమెంటు ఈ అన్నిటినీ కూడా ఏంటి ఈ భూ కబ్జాలు లేదా ఇటువంటి వాటి మీద కఠినంగా పోవడం అనేది సామాన్య నిర్ణయం కాదు. అది చాలా ఎంతో ఆలోచనతోటి ఎంతో కఠినంగా ముందు చూపుతోటి పోయినటువంటి తీసుకున్నటువంటి డెసిషన్ ఇది. అది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్ళ ఆర్టికల్లోనే మెన్షన్ చేశారు. ఎగ్జాక్ట్లీ సార్, ఐ మస్ట్ సే ఇట్ ఆన్ రికార్డ్. ఖచ్చితంగా చెప్పాలి. హైడ్రా సాధించినటువంటి విజయాల్ని 2-3 చెప్పుకోదలుచుకుంటే దాదాపు 40,000 కోట్ల విలువైనటువంటి ఆస్తులని, భూములని మీరు కాపాడారు. దాదాపు 500 ఎకరాలను మీరు తీసుకొచ్చారు. 75కు పైగా పార్కులని హైడ్రా రివైవ్ చేసింది. నో డౌట్, దీనికి ఖచ్చితంగా సెల్యూట్ చెప్పి తీరాల్సిందే. కానీ రాబోయేటువంటి రోజుల్లో ఉన్నటువంటి ఈ ఫిర్యాదుల మొత్తాన్ని రాజకీయ ఒత్తిళ్లకి లొంగకుండా, ఏ పొలిటీషియన్కి జీ హుజూర్ అనకుండా హైడ్రా పనిచేస్తుందా? ఎస్పెషల్లీ మీరు ముందుకు వెళ్తారనేటువంటిది మీ ముందున్న బిగ్ క్వశ్చన్. ఏం లేదు, ఇప్పటిదాకా చేస్తుంది అదే ఉంది, అదే కంటిన్యూ అవుతుంది, అంతే సింపుల్ అండి. సో మీకు ఇన్నాళ్ళు మేము చేస్తున్న ఏదైతే పద్ధతి ఉందో అదే పద్ధతిని ముందుకు తీసుకెళ్తూ పోతున్నాం. అందుకోసమే ప్రజాదరణ ఎక్కడా తగ్గట్లేదు హైడ్రాకి. వచ్చేవాళ్ళు వచ్చి ఇప్పుడు మీరు ఎక్కడ చూస్తే కానీ కూడా మామూలుగా మీరు ఎక్కడైనా ఒక ప్రాంతంలో మీరు ఉన్నారనుకోండి, మామూలుగా చూస్తే కనుక జనరల్గా వచ్చే కంప్లైంట్ ఏముంటుంది, ఒకడెవడో మా ప్లాట్లన్నింటినీ ఆక్రమించుకొని లేఅవుట్లో మొత్తం గోడలు కట్టేశాడు, మొత్తం ఆక్రమించుకున్నాడు అంటాడు. అతను ఇమీడియట్గా తప్పు చేసినాడు ఏం చేస్తాడు? రూలింగ్ పార్టీలో ఎవడో తెలిసిన దగ్గరికి పోతాడు, అంతే. పోయి చెప్తాడు, చెప్పించుకొని ట్రై చేస్తాడు. ఇక్కడ ఆ పరిస్థితి హైడ్రా వినదని చాలా స్పష్టంగా తెలుసు ఇక్కడ అందరికీ. అందుకోసమే అవన్నీ కూడా మేము వెనక్కి తీసుకొస్తున్నాం కదా, ఆ భూములను వెనక్కి రీక్లెయిమ్ చేసి కనపడుతున్నాయి. మీ కళ్ళ ముందు రోడ్లు వేసినవి ఉన్నాయి, లేదా మొత్తం కాలనీలకు దారులు చేసినవి ఉన్నాయి, ప్లాట్లు లేఅవుట్లు అంతా కూడా ప్లాట్లు ఎస్టాబ్లిష్ చేసినవి ఉన్నాయి. మరి అవన్నీ కనపడుతున్నాయి కదా. హైడ్రా కమిషనర్గా సీట్లో కూర్చునే అర్హత మీకు లేదు. అండ్ బై ద సేమ్ వే ఆక్రమణలు కూల్చివేసేందుకు అసలు మీకు ఏమాత్రం అధికారం లేదు, మీకే నైతికత లేదు అనేటువంటి విమర్శ మీ మీద బలంగా ఉంది రంగనాథ్ గారు. ఎందుకంటే
మీ నివాసమే FTL పరిధిలో ఉంది, బఫర్ జోన్ పరిధిలో ఉందని చెప్పి ఓ కాంగ్రెస్ సస్పెండెడ్ నేత ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, ఏం చెప్తారు దీనిపై? నేను అదేది ఫస్ట్ నుంచి కూడా హైడ్రా అని మీద ఇట్లా ఒక రకమైనటువంటి నెగిటివ్ దుష్ప్రచారం చేస్తూ వచ్చిందనేది కూడా తప్పుడు ప్రచారం. ఇది కూడా ఎగ్జాంపులే అంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఒక చెరువు ఉన్నది, మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి చెరువు, అది కృష్ణకాంత్ చెరువు. అది చెరువును పార్కు తయారు చేసేసారు. పార్కును తయారు చేసి దాంట్లో నీళ్ళే లేవు. చెరువు అనే దానికి మీరు నీళ్ళు వస్తుంటే కనుక కట్టేస్తారు. ఒకటి కట్ట కింద కిలోమీటర్ అవతల మైళ్ళు ఉంటుంది అనమాట. కట్ట పైన ఉంటుంది బఫర్ జోన్లో ఏమైనా ఉంటే, కట్ట కింద బఫర్ జోన్లో ఉండదు. చెరువు కట్ట కింద బఫర్ జోన్ ఉండదు. అంటే అతను ఎవరైతే కనుక ఆయన జడ్సన్ అనే అతను మినిమం అవగాహన లేకుండా, అంటే బఫర్ ఎక్కడ ఉంటుంది అనేది కూడా ఆ కామన్ సెన్స్ కూడా లేదనమాట, ఆ నాలెడ్జ్ కూడా లేదు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బఫర్ ఎక్కడ ఉంటుంది అనేది చూడాలి కదా, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఎట్లా వస్తుందో అనేది చెప్పాలి. బఫర్లో ఉందనంటే కనుక మ్యాపులు పట్టుకొని తిరిగినాడు. అరే మ్యాప్ రీడింగ్ చేత కావాలండి, మ్యాప్ రీడింగ్ లేకుండా ఎట్లా ఉంటుంది? సో అది తెలియాలి కదా, ఎట్లా వస్తుంది బఫర్ జోన్లో అనేది చెప్పాలి ఫస్ట్. నేను అదే చెప్తున్నాను. సో కట్ట కింద బఫర్ అనేది ఉండదు. ఆ కిలోమీటర్ అవతల మాది ఉంది కింద. ఓకే, సో అది స్ట్రైట్గా అక్కడే అది అర్థమైపోతుంది. బట్ ఏం చేశారు, దీన్ని 10 సార్లు చెప్పేటప్పటికి నిజంగానే ఉంది కావాలి హైడ్రా కమిషన్ ఇల్లే బఫర్ జోన్లో ఉంది అనేటటువంటిది కూడా జనాలు చాలామంది నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇది నేను చాలా సందర్భాల్లో క్లారిటీ ఇచ్చాం. బట్ ఇలానే సిస్టమేటిక్గా ఇది ఒక పగడ్బందీగా ఒక పద్ధతి ప్రకారం దుష్ప్రచారాన్ని చేసుకుంటూ హైడ్రాకి ఈ రకమైనటువంటి కాస్త కూస్త అపోహలు తీసుకొచ్చింది కూడా ఇలాంటి సిస్టమేటిక్ దుష్ప్రచారమే. అదే చెప్తున్నాం. దిస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సార్, ఇప్పటి వరకు హైడ్రా పైన మీ పైన ఉన్నటువంటి ఆరోపణలు ఒక ఎత్తు, ఒక 2 బలమైనటువంటి ఆరోపణలు మీ ముందుకు తీసుకొస్తాను. లెట్స్ క్లారిఫై సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సుంకర నరేష్ అనేటువంటి ఒక అడ్వకేట్, చందు శ్రీనివాస్ అనేటువంటి ఒక డిజిటల్ మీడియాలో పనిచేసినటువంటి ఒక వ్యక్తి మీ ద్వారా ఓ వివాదాన్ని పరిష్కరిస్తా అని చెప్పి తుక్కుగూడలో ఉన్నటువంటి వర్టెక్స్ దానిపైన 50 లక్షల రూపాయలు చేతులు మారినట్టు ఒక ఆరోపణ ఉంది. అఫ్ కోర్స్ హైడ్రా వెళ్ళి దాని మీద కేసు బుక్ చేసింది, మీరే చేశారు. కానీ ఎందుకని ఇక్కడి దాకా తెచ్చుకున్నారు, ఎందుకని ఇంత లీనియన్స్ ఇచ్చారనేటువంటిది ఓపెన్ గా అడుగుతున్నారు. ఇప్పుడు వస్తారు నాకు కలవటానికి చాలా మంది రిపోర్టర్స్ వస్తారు, జర్నలిస్ట్ వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళందరితో మాట్లాడతాం. మాట్లాడినంత మాత్రాన అతను దాన్ని నెగిటివ్గా తప్పుగా తీసుకుంటే కనుక వదలం అనమాట. చాలా స్పష్టంగా ఇప్పుడు మీరు వచ్చారు, మీకు ఇంటర్వ్యూ ఇచ్చాను అంతే సార్. అట్లా నాకు చాలామంది వచ్చి ఇంటర్వ్యూస్ అడుగుతుంటారు. దాన్ని చనువుగా తీసుకొని వెనకాల బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసు, నేను పని చేపిస్తానని చెప్పేసి ఇంతకుముందు మనం చూసాం. రాజేంద్ర ప్రసాద్ సినిమాలో ఉంటుంది, వెళ్ళి రూమ్లోకి వెళ్తారు, వెళ్ళి తిడతాడు అక్కడ రాజేంద్ర ప్రసాద్ని. తిట్టిన తర్వాత బయటకు వచ్చి అంతా ఓకే అని చెప్పి వచ్చేస్తారు అనమాట. అట్లా ఉంటుందన్నమాట ఇక్కడ పరిస్థితులు కూడా. నేను చెప్పేది ఏంటంటే, తప్పుడు పని ఎవడన్నా వచ్చి మాట్లాడితే కనుక వెనకాల నేను చేపిస్తానని చెప్పి చెప్తుండొచ్చేమో, డబ్బులు గుంజి ఉండొచ్చు. పని అయితే కనుక తీసుకునే వాళ్ళు ఉంటారనమాట. ఎప్పుడైతే మా దృష్టిలో ఆటోమేటిక్గా జరిగింది కూడా చెప్తాను. ఈ చైతన్య రెడ్డి అనే ఆమె, ఈ అమ్మాయి ఉన్నది సార్, ఈ అమ్మాయికి వాళ్ళు 50 లక్షలు తీసుకున్నారనేది ఇది కంప్లైంట్ అనమాట. తీసుకొని పని చేపిస్తామని చెప్పారు. ఎవరు, అది సుంకర్ నరేష్, ఇంకోటి ప్రవీణ్ రెడ్డి అని ఒక అడ్వకేట్, నెక్స్ట్ ఈ చందు శ్రీనివాస్ అనే ఇతను రఘు మీద కూడా ఉంది. రఘు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అక్కడ వాళ్ళ ఛానల్లో అతన్ని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. సుంకర్ నరేష్ వాళ్ళకి ఇదనేటట్టు ఉన్నది, ప్లస్ కలిసి చేసినారు అనేది అక్కడ అట్లా. దిస్ ఈస్ ద అలిగేషన్ వచ్చినప్పుడు మేము సింపుల్గా ఏమన్నది, మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఎంక్వైరీలో ఫేస్ టు ఫేస్ ఎంక్వైరీ పెట్టాం. వర్టెక్స్ వర్మ ఆయన కూడా ఉన్నాడు, వర్మ ఆయన కూడా వచ్చారు, ఈ చైతన్య రెడ్డి కూడా ఉంది. ఆ రోజు మేము మాట్లాడి మనం చాలా కరాఖండిగా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసిన విధానాన్ని ఆమె చూసింది. ఆమెకు డౌట్ వచ్చింది, మరి ఇంత ఖచ్చితంగా మాట్లాడుతున్నారు కదా ఏంటని చెప్పేసి ఆమె మెల్లిగా మా ఒక అధికారి దగ్గర మరి ఇట్లా వాళ్ళు తీసుకున్నారు అనేటప్పుడు అధికారి నాకు వచ్చి చెప్పాడు. ఇమీడియట్గా అమ్మాయిని పిలిచాను. పిలిచి ఏం జరిగిందని అడిగితే అమ్మాయి చెప్పింది, సరే ఇట్లా జరిగిందంటే సరే అని చెప్పేసి నెక్స్ట్ డే రామ్మా అని చెప్పాను. నెక్స్ట్ డే మధ్యాహ్నం 3ంటికి వచ్చినప్పుడు డైరెక్ట్గా చందు శ్రీనివాసన్ కూడా పిలిచాను. ఆయనకేం చెప్పలేదు ఏం జరుగుతుంది. ఓకే సార్. వచ్చాడు, ఎదురెదురు పెట్టినప్పుడు మొత్తం అతను చెవటలు పట్టాను అనమాట. చెవటలు పట్టి మొత్తం వచ్చింది. ఇమీడియట్గా అది అంతా మనం తీసుకొని వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇమీడియట్గా ఇచ్చాం అనమాట. మరుసటి రోజు అదే రోజు ఇచ్చాం కంప్లైంట్ ఇచ్చాం. అప్పటి నుంచి అందుకోసం అతను ఫోన్ కూడా ఇవ్వట్లేదు. ఒకవేళ చందు శ్రీనివాసన్ నాకు అతనితో సంబంధం ఉంటే కనుక అతను ఫోన్ ఇచ్చి నన్ను బుక్ చేయొచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. ఎందుకు మరి చేయట్లేదు? ఇప్పుడు ఫోను అతను మాయం చేసేసాడు. చందు శ్రీనివాస్ అనేవాడు నా దగ్గరికి వచ్చినవాడు, నన్ను ఉంటే కనుక నన్ను బుక్ చేయొచ్చు, ఆ ఫోన్ చేస్తే అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చింది లింక్ అట్లా వచ్చింది, డబ్బు వసూలు చేసింది, డబ్బులు తీసుకుంది ఎవరు, సుంకర్ నరేష్ అనేవాడు తీసుకున్నాడని అమ్మాయి చెబుతుంది. లీగల్ నోటీసులు కూడా అదే ఇచ్చింది అమ్మాయి. లీగల్ నోటీస్ ఇస్తే దానికి రిప్లై కూడా ఇచ్చింది, దాంట్లో కూడా ఇస్తుంది. ఓకే, అంటే ఆ అమ్మాయి ఇచ్చింది డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగింది ఎక్కడ, సుంకర్ నరేష్ను వీళ్ళ దగ్గర జరిగింది. ఓకే, జరిగిన తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడ రావాలి, చందు శ్రీనివాస్ దగ్గర రావాలి.
చంద్ర శ్రీనివాస్ నుంచి ఎక్కడ వీళ్ళనేది నాకు చేరిందని అంటారు. నాకు చేరితే నేను చంద్ర శ్రీనివాస్ మీద ఎందుకు పోతాను యాక్షన్ అసలు? సుకన్నేష్ మీద ఎందుకు పోతాను? వాళ్ళ ఫోన్లు తీయమంటున్నాను, ఎందుకు తీయమంటున్నాను? మేము దీంట్లో ఖచ్చితంగా చాలా నిజాయితీగా చేసాం కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. మీరు ఇంత నిజాయితీగా ఉన్నా కూడా మీ వరకు వచ్చిందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆన్ రికార్డ్ ఈ సైలెన్స్ బ్రేక్ అవ్వాలి కాబట్టి అడుగుతున్నాను. ఏంటి సార్ సామాజిక కోణం, కుల కోణం దీంట్లో ఏమన్నా ఉందా? మీకు రంగనాథ్ గారికి బాగా కులపిచ్చి ఉంటుంది, అందుకే చంద్రు శ్రీనివాస్, శుంకర్ నరేష్ కులాన్ని ముందుకు వేసి ఇదంతా డీల్ నడిపారు. శుంకర్ నరేష్ అనేవాడు ఎవడో నాకు తెలియదు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎప్పుడు నాకు కలిసింది కూడా లేదు, ఏం తెలిసింది కూడా తెలియదు. అతను ఎవడో కూడా తెలియదు. వీళ్ళు వచ్చారు, వీళ్ళు బహుశా కులాన్ని తప్పుగా వాడుకొని చంద్ర శ్రీనివాస్ అనేవాడు ఉండొచ్చావు. అతను నేను అక్కడ కూడా మీరు చూడాలి, ఎందుకంటే అతని ఆ ఛానల్లో అతను పనిచేసినటువంటి ఛానల్లో మొత్తం హైడ్రా గురించి ఏది మాట్లాడాలన్నా, హైడ్రాని ఒక రేంజ్లో పెట్టాలన్నా, ఏదన్నా కూడా మీ గురించి మాట్లాడాలనుకున్నా కూడా మొత్తం అంతా కూడా ఆ ఛానల్లో కనిపిస్తూ ఉంటుంది మొత్తం అంతా. ఎగ్జాక్ట్లీ, అది కూడా నేను దాంట్లో మీరు ఇంకా దాంట్లో మా నిజాయితీ మీరు అర్థం చేసుకోవాలి. మీరు హానెస్ట్ గా ఉన్నారు, నో డౌట్. నేను చెప్తున్నాను అతను తప్పుగా వాడుకోవాలనుకున్న, నా ఇంటిమసీని తప్పుగా వాడుకోవాలనుకున్నప్పుడే నేను చెప్పాను కుదరదు బాబు అని చెప్పి. నువ్వు వచ్చి ఎంతవరకు అని ఇంటర్వ్యూ మర్యాద వరకు అంతే. నువ్వు వెనకాల బ్యాక్గ్రౌండ్లో వసూలు కార్యక్రమాలు పెడితే కనుక దాంట్లో మా పాత్ర ఉండదు, నీది జాగ్రత్త అని చెప్పే దానికే ఇది నిదర్శనం. క్లియర్ కనపడుతుంది కదా మీకు. నువ్వు ఇంటిమసీ అనేది ఉన్నంత మాత్రం దాన్ని తప్పుగా వాడుకోవాలని నేను చెప్పట్లేదు. అక్కడ ఇంటిమసీ ఓకే, నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే కనుక ఉండొచ్చు. సార్ ఇదో ఇది మా వాళ్ళని ఏదో తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి సార్ వాళ్ళు ఫాల్స్ కేసు పెట్టారంటే, సరే కమిషనర్ గారికి ఎవరు చేసి చూడండి, వీళ్ళు చూడండి ఏదో పంపిస్తున్నాం, మీరు వెరిఫై చేసుకోండి, వీళ్ళు ఏదో అంటున్నారు, వీళ్ళకి తెలిసిన బంధువులను ఏదో అంటారు, చెక్ చేసుకుంటారు. వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు అందరూ. నేను చెప్తాను నాకు వీళ్ళ గురించి ఏం తెలియదు, మీరు చెక్ చేసుకోండి అని చెప్తాను. ఓకే ఎవరికైనా కానీ నేను పంపిస్తున్న కాదు చేయమని చెప్పను, మీరు చెక్ చేసుకుని వెరిఫై చేసుకుంటారో చేయండి అని అంటాం. ఇట్లాంటి చాలా చెప్తుంటాం అనమాట. అందరికీ ఎంతోమంది వస్తుంటారు, మనం ఎవడొచ్చినా కానీ నా దగ్గర ఎవడొచ్చినా కానీ నేను ఫోన్ చేసి చెప్తాను అనమాట, చేసి చూడండి బట్ మీరు వెరిఫై చేసుకోండి, నాకు తెలియదు దీంట్లో విషయాలు ఏదైనా. సేమ్ థింగ్, ఎందుకంటే అది జస్ట్ హెల్ప్ చేయడానికి అంతే. నాకు తెలుసు సిస్టమ్ ఎలా పనిచేస్తుందో తెలుసు కాబట్టి, ఎవడో చెప్తే తప్ప అక్కడ ముందు ఆడియన్స్ ఇవ్వరు కాబట్టి ఒక మాటగా చెబుతాను. బట్ మీరు వెరిఫై చేసుకుని మీరు నిజమైతే కనుక న్యాయం అయితే చేయండి, తప్పు అయితే కనుక మీరు చేయాల్సిన అవసరం లేదని కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. అది తెలుసు కూడా, అధికారులందరూ కూడా అలా చెప్తాను. నేను ఎప్పుడు రాంగ్ సైడ్ చెప్తానని కూడా ఎవడో అనుకోను అనమాట. నేను రైట్, నేను చెప్తే ఖచ్చితంగా రైటే ఉంటుందని అనుకుంటారు అనమాట. నా దగ్గరకు వచ్చేవాళ్ళు అలా ఫిల్టర్ అయ్యి వస్తారు ఫస్ట్ బేసిక్గా. ఎవడు తప్పుడు వాడు ఎవడు వచ్చి నా దగ్గరకు రాడు, ఫస్ట్ రైట్ ఉన్నవాడే నా దగ్గరకు వస్తాడు. రాంగ్ ఉన్నవాడు ఆటోమేటిక్గా నేను వెరిఫై చేసుకుంటాను కూడా తెలుసు వాళ్ళకి అనమాట. సో దీంట్లో కూడా అదే నేను చెప్తుంది. దీంట్లో ఎగ్జాంపుల్ మీకు ఇది జరుగుతున్న దాంట్లో మేము ఫోన్లు వస్తే కనుక ఇప్పుడు ఇవన్నీ, ఇప్పుడు శుంకర్ నరేష్ ఫోన్ తీసినా, లేకపోతే ఎవరు ప్రవీణ్ని తీసినా, చందు శ్రీనివాస్ తీసినా, ఫైనల్ నాకు లింక్ అవ్వాలిగా, ఖచ్చితంగా అవ్వాలి. నాకు లింక్ అవ్వాలంటే కానీ లింక్ లేదంటే కనుక ఏంటి అర్థం? వాళ్ళ ఫోన్లు తీసి మీరు డిలీట్ చేసినా మళ్ళీ రిట్రీవ్ చేయమంటారు. మరి అంత ధైర్యంతో దమ్ముతో నేను చెప్తున్నట్టు అర్థం చేసుకోవాలిగా, అంతే కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ మేము ఇప్పుడు కాదు, ఇట్లాంటి అపవాదులు నాకు కొత్త ఏం కాదు అంటున్నాను. ఎందుకంటే నేను అగ్రెసివ్గా పనిచేసినప్పుడు వేరే వాడైతే సర్లే పోలే అని అంటాడు. నేను నా పేరు చెడ్డగా వాడి నువ్వు హైడ్రాని చెడగొడుతున్నావు అంటే కనుక నేను వదలను అంటాను. సింపుల్. సేమ్ ఇదే మేము అమృత ప్రణయ్ కేసు చేసినప్పుడు కూడా, అప్పుడు కూడా ఎవరో అక్కడ ఎమ్మెల్యేని కాసేపు పెట్టలేదనో లేదా ఇంకేమైనా తీశారనో అని అంటారు. వాళ్ళందరికీ మరణ శిక్షలు అవన్నీ పడ్డాయి అనమాట. బట్ యావజ్జీవ శిక్షలు పడ్డాయి. అంతా అయిన తర్వాత ఎవరు ఆ కేసులో మేము ఎవరినైతే బుక్ చేసిన వాళ్ళందరికీ ఇది పడ్డది అనమాట. ఎవరు నరికిన అతను, ప్రణయ్ని నరికిన అతను వాడు అస్గర్ అలీ వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇతను శర్మ అని ఉన్నాడు, శర్మ అని, వీళ్ళందరూ కూడా మరణ శిక్షలు, యావజ్జీవ శిక్షలు పడ్డారు. ఏ రోజు అనుకోలేదా ఎందుకు వచ్చినారా బాబు తలకాయ? నేను ఫస్ట్ నేను ముందే చెప్తున్నాను కదండి, మొండిగా ఆలోచన చేస్తాను, మొండిగా ఉంటాం కాబట్టి ఎంచుకొని నాకు ఇక్కడ ఇచ్చారు. సో ఇది ఇప్పుడు కొత్త ఏమీ కాదు. సో దీన్ని ఒక లక్ష్యం వైపు తీసుకెళ్ళాలంటే ఇది చేసింది ఏమి సామాన్యమైనది కాదు, ఇంకా చేయాల్సింది ఇంకా చాలా ఉంది. కొంత అయింది, ఇప్పుడు ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇది చేస్తుంది చిన్నది సిస్టమ్ కాదు, ఇది ఒక మొత్తం వ్యవస్థని టోటల్గా మారిపోతుంది. వ్యవస్థలు మనం కొత్త సిస్టమ్స్ తయారవుతున్నాయి, వాటర్ బాడీస్ రిజ్యూనేట్ అవుతున్నాయి, మాయమైపోయిన చెరువులు వెనక్కి వస్తున్నాయి, పోయినటువంటి పార్కులు వెనక్కి వస్తున్నాయి, లేఅవుట్లో ఏదైతే మనకు ఏది సెక్యూరిటీ లేదనుకున్నటువంటి లేఅవుట్లో మీకు సెక్యూరిటీగా అవుతాయి. ఇవన్నీ జరుగుతున్నాయి, ప్రక్షాళన జరుగుతుంది. దీంట్లో హైడ్రాకి ప్రభుత్వం ఇచ్చిన సపోర్ట్ అట్లా ఉంది. ముఖ్యమంత్రి గారు దీనికి అంత సపోర్ట్ ఇస్తున్నారు. అది సిస్టమ్ బాగు చేయాలని ఒక దురదృష్టితో చేస్తున్నారు. దానికి హైడ్రా కూడా దానికి వాళ్ళ అంత సపోర్ట్ ఇచ్చిన దాన్ని ఎక్కడ కూడా మన గవర్నమెంట్ మన మీద అంత నమ్మకాన్ని పెట్టుకున్నప్పుడు మన నమ్మకాన్ని మనం అమ్ము చేయకూడదు, దానికి తగ్గట్టు నిలబడి నేను ప్రతిసారి మా ఆఫీసర్తో చెప్తుంటాను, దాన్ని కాపాడుకోవాలి. మనం కాపాడుకుంటూ మనం ముందు తీసుకెళ్ళి మంచి చేద్దాం. ప్రజలకు మంచి చేస్తే కనుక అంతకన్నా కావాల్సింది ఏముంటుంది? అది జరగాలి. ఆ దిశలో జరుగుతుంది. ఈ 14-15 నెలల్లో చాలా ముందుకు వచ్చాం. ఇంకొక వన్ ఇయర్లో ఇంకా ముందుకు వెళ్తాం అనమాట. సార్ లెట్స్ ఎండ్ అప్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. ఈ క్వశ్చన్ మిమ్మల్ని హట్ చేస్తుంది,
అయినా సరే మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి సార్. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అనేటువంటిది ఒక నానుడు ఉంటుంది సార్. పోలీస్ యూనిఫామ్ వేసుకొని రంగనాథ్ గారు సంపాదించిందంతా ఒకెత్తు, హైడ్రా కమిషనర్గా కోట్లు వెనకేసుకుంది ఒకెత్తు అనేటువంటిది బాగా చక్కర్లు కొడుతోంది ఒక ఆరోపణ. ఒకవేళ కనుక అదే నిజమైతే ఎన్ని కోట్లు సంపాదించారు, సంపాదించిన మొత్తం ఏ బ్యాంకులో దాచిపెట్టారు? ఎగ్జాక్ట్లీ. మీకు అంటే మీరు అడిగేది అంటేనే మీరు అంటే బహుశా ఒకవేళ నిజంగానే నిజమైతే నాకు తెలియదు కదండి సార్, ఉంటే నేను చెప్పేవాడిని కదా. మీరు అంటే బాగా చక్కర్లు కొడుతున్నాయంటే కనుక ఒకవేళ అది నిజమైతే నేను చెబుతానా? చెప్పను కదా. అసలు ఒకవేళ నిజమైతే కనుక నేను ఇలా పనిచేస్తానా? ఒకవేళ అది కాసేపు అనుకున్నాం మీరు అన్నట్టు ఇన్ని కోట్లు అవి చేస్తే కనుక రేపు అక్కడ ముందు ఒక బిల్డర్ ఎందుకు భయపడతాడు నాకు? అయితే తప్పు చేసినప్పుడు ఎందుకు భయపడతాడు? ఎప్పుడు భయపడతాడు? నేను నిక్కచ్చిగా ఉంటానంటేనే భయపడతాడు. నిక్కచ్చిగా లేను, మేనేజ్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు, ఇది చేసి ఎట్టైనా మేనేజ్ చేసుకోవచ్చు అంటే కనుక ఎవడు భయపడ్డు. అంతా స్మూత్గా హైడ్రా ఇంకొక మామూలు వేరే సంస్థలా తయారవుతారు అన్నమాట. సో అది సింపుల్. మీరు చెప్పేదాంట్లోనే చెబుతున్నాను. సో రెండు, ఒకటి ఏంటంటే ఒక రకంగా హైడ్రా అనేది మేనేజ్ చేయలేని సంస్థ అని ఎప్పుడైతే వస్తుందో ప్రజలకి నమ్మకం వస్తుంది. ప్రజలు అంత వేలాది మంది ఇక్కడికి అప్రోచ్ అవుతున్నారు. ఇన్ని వేల పిటిషన్లు మా దగ్గర పెండింగ్ అయిపోయినాయి. ఎందుకంటే పెండింగ్ అంటే అంతమంది వచ్చి ఇస్తున్నారు. ఎందుకంటే ఆ నమ్మకం ఉంది. అదే ఒకవేళ కనుక మీరు చెప్పినట్టు నేను బ్యాంకుల్లో ఎన్నో కోట్లు వేసుకుంటే కనుక ఎవరు రాడు ఇక్కడికి, ఖాళీ ఈగలు తోలుకుంటూ ఉండాల్సి వస్తుంది. నెంబర్ 1. మీరు రెండవ ప్రశ్న, అసలు ఒకవేళ నేను సంపాదిస్తే మీకు చెబుతాను ఎందుకు అనుకుంటున్నారు? సంపాదించారా చెప్తున్నా. అంటే నేను ఎగ్జాంపుల్ చెబుతున్నా. నిజంగా చేసేవాడు అయితే ఎందుకు చెబుతాడు? ఆ క్వశ్చన్ రాకూడదు అనమాట. ఇక సంపాదిస్తే ఎక్కడ చేశారనేది అది కూడా అడగకూడదు అసలు. అది చెబుతున్నాను. ఒకవేళ సంపాదిస్తే మీరు ఎక్కడ పెట్టారంటే కనుక చెప్తాడా? నేను పలానా బ్యాంకులో పెట్టాను, అవి పలానా ల్యాండ్లో పెట్టాను, ఎవడు చెప్పడు కదా. సో ఓకే, దట్ ఈస్ లైటర్ వే, సరదాగా చెబుతున్నాను కానీ. బట్ ఓకే, బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, హైడ్రా అనేది ఇంత ఇంపాక్ట్ చేయగలిగింది ఎందుకంటే ఇంత నిక్కచ్చిగా ఉద్యోగం చేయబట్టారు అనమాట. దట్ ఈస్ అల్టిమేట్లీ ఫైనల్గా మీకు చెప్పాలనుకున్నాను. ఇది ప్రజలు అంత నమ్మకంతో, అంటే అన్నిటికీ విశ్వాసం, ప్రజలు ఇది అనేది నమ్మకం అనేది మనకి ఇది ఉంటుంది. సో ఇది ఎప్పుడు వస్తుంది? మా పనితీరుతోటే వస్తుంది అనమాట. అదే కనుక రేపు మీరు చెప్పినట్టు ఏది శంకర్ నరేష్తో లేదా ఇట్లాంటి ఇష్యూలు అది బయటకు మేమే బయటకు పెట్టి మేమే కంప్లైంట్ ఇస్తే మళ్ళీ మమ్మల్ని తప్పు చేసినట్టు అంటే కనుక సరే అవన్నీ మాకు ఏం కొత్త ఏం కాదనమాట. ఈ కాంట్రవర్సీలోకి తీసుకెళ్ళటాలు తీసుకెళ్ళటాలు ఇది కొత్త ఏం కాదు. ఇట్లాంటి ఎన్నో చూసాం. ఇది ఒక చిన్న కాంట్రవర్సీ కింద అనుకుంటాం. అంతే. 4 రోజులు ఉంటుంది, క్లారిటీగా ఉందని అందరికీ అర్థమైపోతుంది అనమాట. ఇవన్నీ ఎన్ని పెద్ద చూసి వచ్చినాం కదండి, ఏం కొత్త మాకు ఇదేం కాదు కదా. సరే ఏదో చిన్న ఏదో వాళ్ళు ఏదో చెప్తున్నారు, పిల్లలు ఏదో అనుకుంటాం అనమాట అట్లా. అది ఓకే. బట్ వాట్ ఆల్ సెడ్ దిస్ థింగ్, సో నెక్స్ట్ 1 year ఈజ్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ ఫర్ హైడ్రా. ఎందుకంటే ఇప్పటికి మేము ఒక అంటే జస్ట్ చిన్న నడుగులు ఆర్డర్ ఇచ్చారు సార్. కొత్త బుల్డోజర్లు అనే కాదు, బుల్డోజర్లు కాదు, ఇప్పుడు కొత్త యాక్టివిటీ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అనమాట. బుల్డోజర్లతో పాటు బుల్డోజర్లు ఎందుకుంటాయి? బుల్డోజర్లు అనేది కూలగొడితే కనుక ఆ కూలగొట్టిన చోట నిర్మాణం చేస్తున్నాం అనమాట. ఏది ఎగ్జాంపుల్ తమిడికుంట చెరువు 15 ఎకరాలు ఉన్న చెరువు 30 ఎకరాలు అయింది. అవును సార్. ఓకే, 1 ఎకరా చెరువును చేస్తే కనుక 4 మిలియన్ లీటర్లు నీళ్ళు నిల్వ ఉంటాయి అనమాట. ఆ ఏరియాలో ఫ్లడ్డింగ్ అంతా ఆగిపోద్ది. సో నల్ల చెరువు కుక్కట్పల్లి ఉంది, అది మేము సేమ్ కూలగొడితే కూలగొట్టి అది వదిలేసిపోతున్నామా? దాన్ని అక్కడ నిర్మాణం చేస్తున్నాం. కూలగొడతాం అనేది మొదటి మెట్టు అయితే 2, 3 మెట్టు ఈజ్ నిర్మాణం అనమాట. ఓకే, ఆ నిర్మాణమే ఈజ్ చెరువు పునరుద్ధరణ. దానికి ఊపిరిపోయటం, దానికి ప్రాణం పోయటం. కూలగొడతంతో ఆపట్లేదు, నెక్స్ట్ స్టెప్పులు ఉన్నాయన్నమాట. దాని తర్వాత అవి ఇప్పుడు చూపిస్తాం అనమాట. ఇప్పుడు కూలగొట్టడం కాదు, ఇప్పుడు హైడ్రా అనేది మొదటి సంవత్సరంలో కూలగొట్టాం, ఓకే చూసాము. ఇప్పుడు నెక్స్ట్ నిర్మాణం అంతా ఈ సంవత్సరంలో జరుగుతుంది అనమాట. ఈ స్టెప్లో ఈ లైన్లోకి వెళ్ళే కొద్దీ మీకు ఇంకా హైడ్రా మీద ఇంకా పాజిటివ్గా జనాలకి దీనికి ఉన్నటువంటి ఆ మబ్బులు కూడా తొలగిపోతాయి అన్నమాట. రైట్ సార్. సార్ హైడ్రా అంటే మొదట్లో భయపడ్డమాట వాస్తవం. ఇప్పుడు హైదరాబాద్కి హైడ్రా భయం కాదు, అభయం అనేటువంటి నమ్మకం ప్రజల్లో క్రమంగా కలుగుతోంది. సరే ఏది ఏమైనప్పటికీ రాజకీయ ఒత్తిళ్లు ఎంత ఉన్నా కూడా, ప్రభుత్వాలు ఏవైనా కూడా ఈ సమాజంలో పేదవాడు బతకాలి, మధ్యతరగతి వాడు బతకాలి, తప్పు చేసినటువంటి వాడు శిక్షించాలి అనేటువంటిదే అందరి ఆ లక్ష్యంతో దూసుకు వెళ్తున్నటువంటి హైడ్రా కానీ మీరు కానీ మరిన్ని విజయాలు సాధించి ఈ ఆక్రమణల మొత్తాన్ని నేలమట్టం చేసి మీరు అన్నట్లు చెరువులకి అలాగే పర్యావరణానికి ఊపిరి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ మచ్ మోర్. థ్యాంక్ యూ.